అన్నమయ్య జిల్లా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత షాజహాన్ భాషా పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జడ్చల సమీపంలో షాజహాన్ భాషా ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అనుచరులు హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. షాజహాన్ భాషకు వైద్య సేవలు అందించిన డాక్టర్లు ప్రమాదం ఏమీ లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షాజహాన్ భాష ప్రమాద వార్త తెలియగానే మదనపల్లెలో ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. దీంతో తాను క్షేమంగా ఉన్నానని, అభిమానులు ఆందోళన చెందవద్దని ఆయన సుమన్ టీవీ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్ కు ఎవరూ రావద్దని సూచించారు. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి జరిగిన మేజర్ యాక్సిడెంట్ అది. 16 చక్రాల బండి అది, లారీ అది. వెనక నుంచి కొట్టడం, ఆ లారీ వచ్చి ఒకసారి కొడతానే నా కారు టువర్డ్స్ హైదరాబాద్ పోయే కారు డివైడర్ కొట్టుకుని టువర్డ్స్ కర్నూలు తిరిగింది. మళ్ళా వచ్చి ఆ లారీ డ్రైవర్ నాకు మళ్ళా కారు కొట్టడం జరిగింది. డ్రైవర్కి కాలు గాయాలు తగిలాయి. నా కాన్స్టిట్యున్సీ ప్రజలు, నా కుటుంబ సభ్యులు, వాళ్ళందరి ఆశీస్సులు, దేవుని ఆశీస్సులతో నాకేం మాత్రం కావాలి, మొద్దు గాయాలతో నేను బయటపడ్డాను. ఎవరు మీరు టెన్షన్ పడే అవసరం లేదు. మీ అందరి ప్రేమ అనురాగాలు నాతో ఉన్నాయి. మీరందరూ ఎప్పుడు నా మంచి కోరేవాళ్ళు. నేను కూడా ప్రజలకు ఎప్పుడు నేను మంచి చేశాను. నేను ఒక రేపు లేదంటే ఎల్లుండి లోపల మదనపల్లికి వస్తాను. ఎవరు మీరు దయచేసి టెన్షన్ పడద్దని సవినీగా కోరుతున్నాను. మరోవైపు తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. షాజహాన్ భాషా గారు ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అభిమానులు పూజలు నిర్వహించారు.